వైద్య కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే చూస్తూ ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య కళాశాలలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి శ్రీను, కొండేపూడి ప్రకాష్, మడికి ప్రసాద్, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, చెల్లూరి అశోక్, అడ్డూరి శ్రీను, గుత్తుల రామకృష్ణ, వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎత్తుమే వేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు కోటి సంతకాల కార్యక్రమాలు. ఏంటి కోటి సంతకాల కార్యక్రమం? పిఠాపురాన్ని 1000 సంతకాలు అవ్వలేదు. ఇవాళ మీరు తిరిగితే కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం. ఇవాళ దానివల్ల ఏంటంటే 70 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ పీపీపీ మోడ్లో పెడుతున్నారు, యోగా పెడుతున్నారు, ఆయుర్వేదం వైద్యం పెడతా ఉన్నారు, అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు పీపీపీ మోడ్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు విమర్శలు చేయడం, కోటి సంతకాలు నీకు కోటి సంతకాలు అయితే 50 సీట్లు వచ్చినాయి. ఇంట్లోకి వచ్చిన సంతకాలు పెట్టించడం కాదు, ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు, ఈ కాలేజీలు ఇలాగా కట్టేస్తున్నారు, కట్టకుండా నేను వదిలేస్తే బాగుందని. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మన దగ్గర మీరు ఇచ్చిన అప్పులే దగ్గర 12-13 లక్షల కోట్లు ఉన్నాయి, అప్పులతో ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం కూడా కావాలి. దానికి అనుగుణంగానే మనం వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైతే పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారో దానివల్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దగ్గర 1000 బెడ్లు 10 కాలేజీలో 70 లెక్క చేసుకుంటే 700 బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రోజుకు లేదంటే 1000 మందికి ఉచిత వైద్యం జరుగుద్ది, అంటే 10,000 మందికి రోజుకి ఉచిత వైద్యం జరుగుద్ది ఈ కాలేజీల వల్ల. అలాగే సీట్స్, గవర్నమెంట్ సీట్స్ ఎలా ఉన్నాయి, మెరిట్లో ఆ సీట్స్ అన్నీ కూడా అలాట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ఒకసారి వారికి అవగాహన లేకపోతే దీని కనెక్టెడ్ ఆఫీసర్స్ కూడా మీకు అవగాహన కల్పిస్తారని చెప్పి తెలియజేస్తారు.